Hey, how it's going guys? Welcome to third Python tutorial. ఓకే, ఈ ట్యూటోరియల్లో మనం వేరియబుల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు కనుక మ్యాథ్స్ ఐడియా ఉంటే వేరియబుల్స్ అంటే ఏంటో ఐడియా ఉంటుంది. అంటే వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఆల్జీబ్రాలో నేర్చుకునే ఉంటాం. ఓకే, మీకు తెలియకపోయినా పర్లేదు, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు వేరియబుల్స్ని ఒక బాక్స్ అనుకోండి. ఇప్పుడు బాక్స్కి ఏదో ఒక పేరు పెట్టుకుందాం. ఓకే, నేను నా బాక్స్కి నిక్కీ అని పేరు పెట్టుకుంటున్నాను. మీరు మీ బాక్స్కి మీరు పేరు పెట్టుకుంటారు, లేకపోతే ఎక్స్ అని పెట్టుకుంటారు, వై అని పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఓకే, నిక్కీని ఈక్వల్స్ ఇప్పుడు నిక్కీ అనే బాక్స్లో నేను ఏదో ఒక వాల్యూని పెట్టబోతున్నాను. ఇప్పుడు సంథింగ్ లైక్ 55. ఇప్పుడు నిక్కీ అనే బాక్స్లో 55 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ కొటేషన్స్ నిక్కీ. ఓకే, 5 and run. ఓకే, నిక్కీ అని ప్రింట్ అయింది. మనం మర్చిపోయాం, కొటేషన్స్లో ఏముంటే పైథాన్ అది ప్రింట్ చేస్తుంది, కాబట్టి కొటేషన్స్ డిలీట్ చేసేద్దాం. ఓకే, 5 and enter. ఓకే, నిక్కీలో మనం 55 పెట్టాం, 55 ప్రింట్ అయింది. ఓకే, మనం ఇప్పుడు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బాక్స్కి ఏం పేరు పెడతాం? ఓకే, జోకర్ అని పెడదాం. జోకర్ ఈక్వల్స్ 46. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే బ్యాట్మ్యాన్ అనే బాక్స్లో నిక్కీ అను జోకర్ ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేసే అంత వాల్యూ ఉండాలి బ్యాట్మ్యాన్ అనే బాక్స్లో. ఓకే, అది ట్రై చేద్దాం. బ్యాట్మ్యాన్ ఈక్వల్స్ ఓకే, సింపుల్గా నిక్కీ ప్లస్ జోకర్. ఇప్పుడు మనం బ్యాట్మ్యాన్ని ప్రింట్ చేద్దాం. గుర్తుందిగా, మనం కొటేషన్స్ పెట్టకూడదు. బ్యాట్మ్యాన్ 5 and enter. ఓకే, 55 plus 46 equals 101. It works, right? ఓకే, ఇక్కడ మీరు ఆ రెండు నెంబర్స్ని డివైడ్ చేసుకోవచ్చు, లేకపోతే సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్లోకి వెళ్దాం, అంటే కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్లోకి వెళ్దాం. ఇప్పుడు నిక్కీ ఈక్వల్స్ 55 అంటే నిక్కీ అన్న బాక్స్లో 55 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు 55 అంటే ఏంటిది? అదొక నెంబర్. ఇప్పుడు నెంబర్స్ అన్నిటినీ మనం పైథాన్లో ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ అంటే మనకి మ్యాథ్స్లో కూడా తెలిసే ఉంటుంది, 1 2 3 అలాంటి నెంబర్స్. ఓకే, దాని తర్వాత మనకి స్ట్రింగ్స్ కూడా ఉంటాయి. స్ట్రింగ్స్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే సెంటెన్సెస్ అనుకోండి. ఓకే ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం. ఓకే, మై నేమ్ ఈక్వల్స్ ఇప్పుడు స్ట్రింగ్ అంటే ఆల్ఫాబెట్స్, అంటే లెటర్స్, సెంటెన్సెస్. వాటిని మనం ఇండికేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా స్ట్రింగ్ కోసం కొటేషన్స్ వాడతాం. ఇక్కడ నేను కొటేషన్స్ పెట్టా. ఓకే, లోపల నా పేరు నిక్కీ. ఓకే, మై నేమ్ నిక్కీ. ఇప్పుడు ప్రింట్ మై నేమ్. ఓకే, లెట్స్ రన్ దిస్ అప్. ఓకే, నిక్కీ అని ప్రింట్ అయింది. ఫర్ సపోజ్ మనం కనుక మర్చిపోయి కొటేషన్స్ పెట్టకుండా మై నేమ్ ఈక్వల్స్ నిక్కీ అని మై నేమ్ అని ప్రింట్ చేస్తే వర్క్ అవ్వదు, మనకి ఎర్రర్ చూపిస్తుంది. నిక్కీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఇలా కొటేషన్స్ వాడాలి స్ట్రింగ్ని ఇండికేట్ చేసేటప్పుడు. స్ట్రింగ్ అంటే గుర్తుందిగా, ఆల్ఫాబెట్స్, సింపుల్. ఓకే ఓకే, మనం స్ట్రింగ్ని ఎడిషన్ కూడా చేయొచ్చు. స్ట్రింగ్ ఎడిషన్ అంటే చాలా సింపుల్. ఓకే, మై నేమ్ ఈక్వల్స్ నిక్కీ. ఇప్పుడు ఫస్ట్ ఎవరికైనా ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మై నేమ్ ఈజ్ అంటాం కదా. ఓకే, ఇప్పుడు ఇంట్రో ఈక్వల్స్ మై నేమ్ ఈజ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు టోటల్ ఈక్వల్స్ మై నేమ్ ప్లస్ ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోటల్ ఈక్వల్స్ ఇంట్రో ప్లస్ మై నేమ్. ఇప్పుడు మనం టోటల్ని ప్రింట్ చేద్దాం. టోటల్ 5 ఎంటర్. ఓకే, మై నేమ్ ఈజ్ నిక్కీ. ఓకే, ఇక్కడ మనకి ఈజ్కి నిక్కీకి స్పేస్ లేదు. ఇప్పుడు దానికోసం మనం ఇక్కడ మై నేమ్ ఈజ్ తర్వాత ఒక స్పేస్ ఇస్తే సరిపోతుంది. 5 ఎంటర్. ఓకే, మై నేమ్ ఈజ్ నిక్కీ. యు గెట్ దట్ రైట్? ఓకే, ఇప్పుడు మనం సింపుల్గా ఒక చిన్న సాఫ్ట్వేర్ లాంటివి ట్రై చేద్దాం. మై ఏజ్ ఈక్వల్స్ 15. ఓకే, ఇప్పుడు intro
ఈక్వల్స్ మై ఏజ్ ఈజ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ చేద్దాం ఇంట్రో తర్వాత అప్పుడు మనం ఫస్ట్ ఇంట్రోని ప్రింట్ చేద్దాం మై ఏజ్ ఈజ్, తర్వాత మై ఏజ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేద్దాం. అప్పుడు మై ఏజ్ ఈజ్ 15 అన్నది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంట్రో అని ప్రింట్ చేస్తాం. దాని తర్వాత ప్రింట్ మై ఏజ్ అని ప్రింట్ చేస్తాం. F5 ఎంటర్. ఇక్కడ మై ఏజ్ ఈజ్ తర్వాత 15 నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకు అలా కాకూడదు, రెండు ఒకే లైన్లో ప్రింట్ అయితే బాగుంటుంది. మై ఏజ్ ఈజ్ 15 ఒకే లైన్లో ఉంటే ఇట్ లుక్స్ కూల్, రైట్? ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే ఇంట్రో పక్కన, ఇంట్రో అంటే మై ఈజ్ పక్కన కామాని యాడ్ చేసి పక్కన మై ఏజ్, ఇప్పుడు కింద దాన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్. ఓకే, మై ఏజ్ ఈజ్ 15, ఇట్ వర్క్స్, రైట్? ఓకే, ఇప్పటిదాకా మనం 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ గురించి నేర్చుకున్నాం. ఒకటి ఇంటీజర్స్, ఇంకోటి స్ట్రింగ్స్. ఇంటీజర్స్ అంటే 1, 2, 3 అలాంటి నెంబర్స్. దాని తర్వాత స్ట్రింగ్స్ అంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం థర్డ్ వేరియబుల్ గురించి తెలుసుకోబోతున్నాం, అదే ఫ్లోట్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు మనం పర్సంటేజెస్ చూస్తూ ఉంటాం, 99.5, 88.6 అలా ఉంటుంది కదా. అలా డెసిమల్ వాల్యూస్ అంటే పాయింట్తో ఇండికేట్ చేసే వాల్యూస్ని మనం ఫ్లోట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఫ్లోట్ గురించి తెలుసుకోవడం కోసం ఏం చేద్దామంటే ఫస్ట్ number ఈక్వల్స్ సంథింగ్ 3 అనుకున్నాం. ఇప్పుడు సెకండ్ నంబర్ ఈక్వల్స్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డివైడ్ ఈక్వల్స్ ఫస్ట్ నంబర్ డివైడెడ్ బై సెకండ్ నంబర్. ఇప్పుడు మనం ప్రింట్ డివైడ్ చేద్దాం. F5 ఎంటర్. చూసారా 1.5. ఇప్పుడు అంటే డివైడ్ అనే ఒక బాక్స్లో ఎలాంటి వాల్యూ ఉందంటే ఇంటీజర్ వాల్యూ కాదు, అంటే 1.5 డెసిమల్ వాల్యూస్ ఉంటే దాన్ని మనం ఇంటీజర్ అన్నాం. స్ట్రింగ్ అస్సలు కాదు, ఆల్ఫాబెట్స్ ఏం లేవు. దాని తర్వాత 1.5 అంటే అది డెసిమల్, అంటే పాయింట్స్తో ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు డివైడ్ అనే బాక్స్లో ఒక ఫ్లోట్ వాల్యూ ఉంది. ఓకే గాయ్స్, ఈ రోజుకి ఇది చాలు. ఓకే, జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం ఈరోజు ఏం నేర్చుకున్నాము. ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ అంటే ఏంటో బేసిక్ ఐడియా, దాన్ని మనం బాక్స్తో కంపేర్ చేసాము. దాని తర్వాత వేరియబుల్లో టైప్స్, ఇంటీజర్స్ అంటే 1, 2, 3, 4, 5 అలాంటి నెంబర్స్. దాని తర్వాత స్ట్రింగ్స్ అంటే జస్ట్ ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్సెస్ అంటే నిక్కీ, జోకర్, బ్యాట్మ్యాన్ అలాంటివి. దాని తర్వాత ఫ్లోట్ అంటే 1.5, 99.6, 100.9 అలాంటి ఫ్లోట్ వాల్యూస్. ఓకే, that's it for this tutorial guys. Bye bye, see you later in the next video.